कंटोनमेंट कॉन्स्टिट्यूंसी के एमएलए श्री गणेश ने आज जीएचएमसी मोंडा डिवीजन के इलाके शिवाजी नगर और दोक्कल अम्मा डोडी में दौरा किया। वहां के इलाके में रहने वाले मुकामियों से मुलाकात करते हुए इन्होंने उनकी तमाम परेशानियों को सुना। वहां के मुकामियों ने बताया कि इन्हें एक आंगनवाड़ी स्कूल चाहिए और यहां के कम्युनिटी हॉल में एक और फ्लोर का इंतजाम किया जाए। एमएलए श्री गणेश ने भरोसा दिलाया कि वो जल्द ही इसके ताल्लुक से बात करेंगे। मीडिया से बात करते हुए एमएलए श्री गणेश ने बताया कि पिछली हुकूमत के एमएलए और बीजेपी के कॉरपोरेटर्स के खराब ताल्लुक की वजह से यहां के इलाके में रोड्स और ड्रेनेज लाइन के डेवलपमेंट के काम रुके हुए हैं, जिसकी वजह से यहां रहने वाले मुकामियों को परेशानी हो रही है। यहां के इलाके में डेवलपमेंट के कामों के लिए पहले से ही 300 करोड़ रुपए मंजूर किए गए हैं और अगर जरूरत पड़ी तो मैं और फंड्स लाकर यहां के कामों को मुकम्मल कराऊंगा। इस दौरे में एमएलए श्री गणेश के साथ कांग्रेस पार्टी के सीनियर लीडर और एस्पिरेंट कैंडिडेट संतोष यादव, जीएचएमसी के असिस्टेंट इंजीनियर चंद्रशेखर, वाटर वर्क्स एई मनोहर, इलेक्ट्रिसिटी डिपार्टमेंट के सब इंजीनियर कार्तिक और तमाम कांग्रेस पार्टी के सीनियर लीडर्स और कार्यकर्ता मौजूद थे। आइए देखते हैं इसकी तफसीलात। स्पेशल फंड्स మీరు నాకు ఎస్టిమేషన్ దాని ప్రకారం ఇచ్చారు, మీరు పెట్టేస్తారు, నేను ఇచ్చేస్తాను. నాకు ఎక్కడి నుంచి ఇస్తావు? అది బస్ స్టాప్కి వెళ్ళి ఇచ్చేస్తాను. ఏ బస్ స్టాప్? 32 బస్ స్టాప్ ఆ నుంచి చూసుకొని ఈ ఏరియా మొత్తానికి రెండు సేవరేజ్ రోడ్ ప్రాబ్లం క్లియర్ కావాలి. దగ్గర నుండి మీరు ఎస్టిమేషన్ తీసుకోండి. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఎవరికైతే భూమి ఉందో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం ఇస్తారు. దాంతో మీరు ఇల్లు కట్టుకోవచ్చు. కొత్త డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు అది. భూమి ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపీస్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. స్థలం లేకుంటే మీకు స్థలం లేని వారికి తర్వాత భూమిని జమ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అప్పుడు దాని తర్వాత ఇల్లు కట్టిస్తారు. అప్పటిదాకా ఇప్పుడు ఉన్న స్థలాల్లో 3500 మంది నుంచి అంటే మన కాన్స్టిట్యున్సీలో 6000 మంది దాకా మనము 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మోండా డివిజన్లో ఉన్న శివాజీ నగర్లో పర్యటించడం జరిగింది. స్థానిక కాంగ్రెస్ నాయకులందరూ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నాయి, సమస్య పరిష్కరించాలా, బస్తీవాసులు కూడా పిలుస్తున్నారంటే ఈరోజు ఇక్కడ రావడం అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది గవర్నమెంట్ ఇల్లులు కడితే వాళ్ళకి పట్టాలు లేవు, పట్టాలు కావాలని. మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ అంగన్వాడీ లేదు, అంగన్వాడీ కూడా కావాలని అడగడం అయింది. ఈ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉన్నదో అది ఒకటే ఫ్లోర్ ఉన్నది, పైన ఫ్లోర్ కూడా వేస్తే చాలామందికి ఫంక్షన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది బస్తీవాసులు కాబట్టి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళి చేసుకోవడం, ఫంక్షన్స్ చేసుకుంటే భారమయ్యే పరిస్థితి అని చెప్పారు. అది కూడా శాంక్షన్ చేస్తా, బడ్జెట్ శాంక్షన్ చేస్తా అని చెప్పడం అయింది. మీకు అందరికీ తెలుసు మోండా డివిజన్లో ఉన్న ఎక్కువ మటుకు సమస్య సేవరేజ్ లైన్ సమస్యని, రోడ్డు సమస్యని ఎక్కువ. ఎందుకంటే ఆనాడు వేసిన పైప్ లైన్లతోటి అప్పుడు జనాభా తక్కువ ఉండే, వాళ్ళకి సరిపోతుండే. కానీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, ఇల్లులు కూడా ఎక్కువ మంది ఫ్లోర్స్ కూడా పెంచుకున్నారు కాబట్టి టెనెంట్స్ ఉన్నా కూడా ఆ నీళ్ళంతా ఇదే పైప్ లైన్లతోటి రావడం అనేక ఇబ్బందులకు గురై ఇప్పుడు ఎక్కడికి గుడికి వెళ్ళాలన్నా కూడా వారు ఈ నీళ్ళ మురికి నీళ్ళ నుంచి వెళ్తున్నారని బాధ వ్యక్తం చేస్తారు. కావున నేను డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవడం జరిగింది, మరియు ఈ రోడ్డుకి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఇద్దరికి ఎస్టిమేషన్ ఏమని చెప్పడం జరిగింది. మొత్తం మోండా డివిజన్లో ఉన్న ఈ సేవరేజ్ లైను ప్లస్ రోడ్డు సమస్య ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నేను బాధ్యత తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి ఇది శాశ్వతంగా ఈ సమస్య పరిష్కరిస్తారని వాళ్ళకి మాట ఇవ్వడం. ఆల్రెడీ ఒక 3 కోట్ల రూపాయల వరకు నిధులు కూడా శాంక్షన్ అయింది. దాంతోపాటు కూడా ఇంకా ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సమస్యని పరిష్కారం చేస్తారని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఎక్కువ మటుకు గతంలో కూడా మీరు చూశారు అనేక సార్లు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉండే, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదని ఎన్నోసార్లు బీజేపీ కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ అయినందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నందుకు కోఆర్డినేషన్ లోపమై డెవలప్మెంట్ కాలే అని చెప్పారు. ఇప్పుడు రానున్న రోజులు అలాంటి పరిస్థితులు ఉండదు, అంత కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు కాబట్టి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుందని కూడా వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ.